హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిమిర్చి కారంతో చేసుకునే క్యాబేజీ ఫ్రై అండి. ఇలా గనుక చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది కర్రీ. ముందుగానే మనం ఇలా క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసి తీసుకున్నానండి. అలాగే ఇక్కడ బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద సైజు ఇలా కట్ చేసి వాటర్లో వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పలసమూలలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మన కూరకి తగినంతగా ఇక్కడే కారం తీసుకుంటున్నాం, ఎండు కారం వాడట్లేదు, అందుకని కూరకు సరిపడా కారం ఇక్కడ తీసుకోవాలండి పచ్చిమిర్చి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా వేగిపోయింది. ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుందామండి నూనెలో. ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మన పచ్చిమిర్చి పేస్ట్ రెండు కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇక్కడ నూనెలోనే. ఈ విధంగా కలుపుతూ వేపుకుంటే 2-3 నిమిషాల కల్లా వేగిపోతాయి చక్కగా. చూసారా, ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాం. అన్నీ కూడా ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకుందాం అన్నింటినీ. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలండి. 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కలిపేసి మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇక్కడ బంగాళదుంపల్ని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చెక్ చేద్దాం. చూసారా, కొంచెం మగ్గినాయండి. ఒకసారి ఇలా కలుపుకుందాం. కలిపేసి మనం ముందుగా కట్ చేసి పెట్టిన క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీ ముక్కలన్నీ కూడా వేసుకుందాం. బంగాళదుంప సగం వరకు మగ్గితే చాలు, మరో సగం మనకి క్యాబేజీతో పాటు మగ్గిపోతుందండి. ఈ విధంగా క్యాబేజీని బంగాళదుంపలన్నిటినీ కూడా కలుపుకోవాలండి చక్కగా. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్యాబేజీ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా. మనము హై ఫ్లేమ్ మీదనే ఇలా వేపుకోవాలి ఒక 2-3 నిమిషాలు. చూసారు, ఈ విధంగా కలిపేసి 2-3 నిమిషాలు వేపుకుందామండి. హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా వేపుకోవాలి. ఈ విధంగా చక్కగా త్వరగా మగ్గుతుందండి, కూర కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మూత పెట్టకుండా 2 నిమిషాలు మగ్గించుకున్నాం కదా. ఒక్కసారి కలిపేసి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసి చక్కగా కలుపుకోవాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా చక్కగా పసుపు అంతా కూడా ముక్కలకి పట్టేలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకుందాం. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే చూసారా, చాలా వరకు మగ్గిపోయింది క్యాబేజీ. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మన కూరకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మనం ఇక్కడ ఎలాంటి వాటర్ వేయట్లేదండి, క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మనకి ఫ్రై అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసారా, చాలా త్వరగా మగ్గిపోతుంది ఫ్రై అంతా కూడా. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. క్యాబేజీని ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా మూత పెట్టేసి చూసారా, మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే కూర రెడీ అయిపోతుంది ఫ్రై మనకి.
చాలా త్వరగానే అయిపోతుందండి. ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొత్తిమీర తరుగు. మనకి కూర రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక్కసారి కలిపేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేస్తే మనకి పచ్చిమిర్చితో తయారైన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. కర్రీ సూపర్గా ఉందండి. ఈ విధంగా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.